నమస్తే. చూడండి పాపం పేదలు ఇలాంతా. ఏమని చూడండి ఒక్కసారి. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు రాజమ్మ. ఎన్ని గజాల భూమి ఉంది మీకు? 400. 400 గజాలు. ఎప్పుడు కొన్నావు? నాకు ఎరకలు, నా కొడుకు ఎరకనా? మరి ఇప్పుడు మీది కాదట కదా. ఇప్పుడు ఆయన ఎంఆర్ఓ ముందు ఆయన కోస్తా పట్టి ఇంకా కోసుకుంటా అని. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా భూమిలోకి వచ్చిర్రా? ఓ 5-6 సార్లు వచ్చి ఇల్లు కట్టుకుంటామని వచ్చినాం. అప్పుడు దున్నలే. ఇక దొంగతనం దున్నిండు, మాకు తెలిసింది, వచ్చినాం. ఇక్కడ ఉంటామా, రోజు కడక తినపోతాం, ఊరు పోతాం. మా భూమి అడిగిపోద్ది అనుకోని మేము అనుకున్నాం. వాడు పెసర్ చేసింది ఎరకలు, పెళ్లి చేస్తాను చేసిండు. చేస్తే తీసిరు. ఇప్పుడు ఇవాళ ఎరకయ్య అందరం వచ్చినాం. వస్తే మా భూమి మాకే ఉంటది. నేను అడిగితే ఏమన్నాడు, బైపాస్లా ఈ రాశారు ఓటర్ కార్డు ఆడుకోపోతే గిట్ట సంగతి బుచ్చిరావాలంటే, ఓ అమ్మ నీ భూమిని పుట్టుకోనమ్మా, నేను చేయనమ్మాడు. అంటే నేను అనగా మా ఆయన కుంటోడు, మా కొడుకులు ఏర్పడతారు, దేశం పోతారు, అడక తినపోతారు. భూమి ఆగమైందంటే నిన్ను భూమిలో పెడతా, గోరి కడతాను అంటే నేను ఏం ముట్టుకోను అన్నాడు. ఇవాళ ఈ కొత్త కూర్చుండు. వాళ్ళ వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారట కదా, మరి మీలాంటి వాళ్ళు ఏం కొట్లాడు? నేను చూడబోయినా, నేను పెద్ద పెద్దలతో నువ్వేం కొట్లాడుతావు? కొట్లాడలేను, నాకు చేత కాదు. మరి ఎట్లా మరి భూమి? నా భూమిలో ఇల్లు కట్టుకుంటా, ఇప్పుడే వచ్చి గుడి చేస్తా. వదులుకుంటావా? వదులుకోను. ఆ 10 సార్లు వచ్చిన 10 సార్లు ఇట్లా 10 సార్లు వచ్చినాం. నువ్వు డబ్బులు పెట్టుకున్నావా? ఏరే ఆయన కొన్న ఆయన ఏరే ఉండు, ఇచ్చిన ఆయన ఏరే ఉండు. ఈడు మధ్యాహ్నం జరిగిండు పుల్ల పెట్టుకుంటా. మాకేవరక పేరు? ఆయన మాతంగి శ్రీరాలు కొడుకు ఎంకన్నారా? ఇప్పుడు మీ భూమి గుంజుకున్న ఆయన ఎవరు? బుచ్చిరాములు. ఆయనే లోపల చేస్తుండ ఆ పని, మాకు తెలియదు. ఇప్పుడు నీకు అన్ని క్లియర్ గా ఉన్నాయా డాక్యుమెంట్లు? అన్ని ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ కూడా కట్టినట్టు? అన్ని కట్టాం. సో వీళ్ళు ఎల్ఆర్ఎస్ కూడా అప్లై చేసుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 2020 సూర్యాపేట. అది కూడా కట్టాం. అందరు కట్టిరా? పట్ట కూడా అందరూ ఆల్మోస్ట్ ఎల్ఆర్ఎస్ కూడా కట్టిరు. వీళ్ళు ఆల్రెడీ ప్రొసీడింగ్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇది ఎవరి పేరు మీద ఉంది భూమి? మా ఆయన పేరు మీద రాములు గంగులు. గుర్తుపడతావా? మా ఆయన